హలో అండి, నిన్న కేవైసీ సంబంధించిన వీడియో చేశాం కదా. చాలామందికి అయితే కెమెరా ఆప్షన్స్ అనేవి ఆన్ అవ్వట్లేదని చెప్పారు. ఆ కెమెరా ఆప్షన్స్ అనేవి ఏ విధంగా ఎనబుల్ చేసుకోవాలి ఏంటి అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. ఎందుకంటే చాలామందికి కౌంట్ డౌన్ కూడా స్టార్ట్ అయిపోయింది 24 గంటలది. మరి చేసుకోకపోతే ఇబ్బంది అవుతుంది కాబట్టి అది చేసిన తర్వాత మహేష్ అన్న అయితే నేను ఒక అప్డేట్ చెప్పాడు అనమాట. మనందరికీ ఇంపార్టెంట్ అప్డేట్. అది కూడా నేను ముందు ఇది చెప్పిన తర్వాత ఆ వీడియో కూడా ప్లే చేస్తాను. అది కూడా స్కిప్ చేయకుండా చూసేయండి, ఓకేనా. ముందుగా మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ ఇంటర్లింక్ అప్లికేషన్ ఉంటుంది కదా, దీని మీద నొక్కు పట్టుకోండి. నొక్కు పట్టుకుంటే ఇక్కడ ఐ సింబల్ వస్తుంది అనమాట. కొంతమందికి యాప్ ఇన్ఫర్మేషన్ అని వస్తుంది. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్ గా ఇలా వెళ్తుంది అనమాట. వెళ్ళిన తర్వాత ఇక్కడ పర్మిషన్స్ అనే ఆప్షన్ ఉంది చూసారా, నోటిఫికేషన్ కింద. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూసారు కదా, ఇక్కడ మనకి కెమెరా పర్మిషన్ ఆల్రెడీ నేను ఇచ్చాను. ఒకవేళ మీకు ఇవ్వకపోతే ఎలా ఉంటుందో కూడా నేను చూపిస్తాను అనమాట, ఒక క్లారిటీ కోసం. ఓకే, ఈ రకంగా ఉందనుకోండి. జస్ట్ దీని మీద క్లిక్ చేసి ఎలా ఓన్లీ యూజింగ్ యాప్ అంటే అప్లికేషన్ యూజ్ చేసేటప్పుడు పని చేయాలని చెప్పి పెట్టండి. ఓకే, అలాగే ఇక్కడ మీకు ఏదైనా మైక్రోఫోన్ పర్మిషన్ అడిగినా సేమ్ ఇలాగే పెట్టుకోవచ్చు. మైక్రోఫోన్ తో ప్రజెంట్ అవసరం లేదు, నేను అవ్వట్లేదు అనమాట. అలాగే ఒకవేళ స్టోరేజ్ మీరు ఫోన్ లో ఉన్న ఫొటోస్ అప్లోడ్ చేయాలంటే కేవైసీలో సేమ్ ఇలా ఇచ్చేసి ఆల్వేజ్ ఎలవ్ అని చెప్పి పైన ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి బ్యాక్ వచ్చేయండి. ఇక్కడ అన్ని చూసారా, ఎలవ్ అని పైన వస్తాయి, ఎలవ్ లేని అన్ని కింద వస్తాయి అన్నమాట. ఈ విధంగా మీరు ఎలవ్ ఇచ్చేస్తే కేవైసీలోకి అయితే మీకు తీసుకుంటది అన్నమాట. అప్లికేషన్ అనేది డాక్యుమెంట్ తీసుకుంటది. ఓకే, ఈ విధంగా అయితే ఎవరైతే పర్మిషన్ ఇవ్వలేదో కేవైసీ దగ్గర ప్రాబ్లమ్స్ వస్తుందో ఇది చూడండి. అలాగే నేను రీసెంట్ గా ఈరోజు చెక్ చేసింది ఏంటంటే, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో నిన్న చాలా మందికి కెమెరా ఆప్షన్ ఓపెన్ చేసినప్పుడు బ్యాక్ వచ్చేస్తుంది కదా. అలా బ్యాక్ రాకుండా ఉండాలంటే మీరు చేయాల్సిన మెయిన్ పని ఏంటంటే, మీరు ముందు ఇండియా నేషనాలిటీ సెలెక్ట్ చేసుకోకుండా ముందు అప్లోడ్ చేసిండి. అప్లోడ్ చేసిన తర్వాత సెలెక్ట్ చేసుకోండి. ఆ విధంగా అయితే డాక్యుమెంట్స్ అప్లోడ్ అవుతున్నాయి. అప్లోడ్ అయిన తర్వాత ప్రాసెస్ అని కొట్టండి. ఒకవేళ మీకు నేను చెప్పింది అర్థం కాకపోతే, ఎవరికైతే కేవైసీ ఫస్ట్ లెవెల్ కూడా కంప్లీట్ అవ్వలేదో వాళ్ళందరూ కూడా నాకు కేవైసీ సంబంధించి ఫుల్ వీడియో కావాలంటే నేను మళ్ళీ రేపు కానీ ఎప్పుడైనా చేయడానికి ప్లాన్ చేస్తాను. అలాగే ఎంతమంది కేవైసీలు అయినాయి, ఎంతమంది కేవైసీలు అవ్వలేదు కూడా చెప్పండి. ఇక్కడ మహేష్ అన్న వీడియో చూసేయండి, లైక్ చేయండి, ఫాలో చేయండి. వీడియో మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈరోజు ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నాను. అలాగే ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పబోతున్నాను. అడ్వాన్స్డ్గా అందరికి కూడాను కంగ్రాచులేషన్స్ అండి. ఎందుకంటే మనం ప్రైవేట్ మైనట్కి వెళ్ళబోతున్నాం ఈ మంత్ ఎండింగ్కి. ఈ మంత్ ఎండింగ్ అంటే 29, 30 ప్రైవేట్ మైనట్ అనేది అంటే ఓటీసీ, ఓవర్ ది కౌంటర్ 29వ తారీఖు 30వ తారీఖు లాంచ్ అయ్యేది. ఇంటర్లింక్ అనేది లాంచ్ అవబోతుందండి. మంత్ ఎండింగ్ అన్నారు కంపెనీ వాళ్ళు. 29, 30, 29, 30 మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నాకు ఒక డేట్ వచ్చింది, ఆ డేట్ నేను చివరిలో చెప్తాను. టీవీ గారు కూడా మార్నింగ్ ఒక ట్వీట్ చేశారు ట్విట్టర్లో, ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ అంట. ఇంకోటి, మీ దగ్గర ఇప్పటిదాకా ఎన్ని కాయిన్స్ ఉన్నాయి, మీరు ఎన్ని టోకెన్స్ మైన్ చేశారో కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రైవేట్ మెయిన్ నెట్ వస్తుంది, అందరికి వాలెట్లోకి టోకెన్స్ వస్తున్నాయి. ఎవరికైతే కేవైసీలు అయినాయో, కేవైసీలు అవ్వని వాళ్ళ పరిస్థితి ఏంటని చాలా మంది కామెంట్ చేస్తున్నారు. వర్షన్ 6.0, 6.0 వచ్చిన తర్వాత అందరికి కూడా స్పీడప్ అవుద్ది. ఎవరికైతే ఇప్పుడు దాకా 3 స్టెప్స్ అంటే 3 లెవెల్స్ కేవైసీ అయిందో అందరికి కూడా అయినోళ్ళకి అయినట్టు వాళ్ళకి మైగ్రేషన్ అనే ప్రాసెస్ అనేది అవుతుంది అనమాట. అంటే వాలెట్లోకి వెరిఫైడ్ ఐటీఎల్జీ వస్తుంది. వెరిఫైడ్ ఐటీఎల్జీ వచ్చిన తర్వాత ఎంత స్టేకింగ్ పెట్టుకోవాలి ఏంటి అనేది అక్కడ మనకి మొత్తం అక్కడే ఉంటుంది, దానికి సంబంధించిన డీటెయిల్స్. వాటి మీద వరుసగా వీడియోస్ కూడా వస్తాయి. వీడియోస్ చూస్తున్నారు కానీ మీరు ఫాలో చేయట్లేదండి. ఫాలో చేస్తే ఫస్ట్ మీకే వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా చూసిన వాళ్ళు ఫాలో చేయడం, లైక్ చేయడం మర్చిపోకండి. ఇంకో ఇంపార్టెంట్ విషయం అండి, ఎవరైతే చెప్పుడు మాటలు విని మైనింగ్ ఆపేసారో త్వరగా స్టార్ట్ చేయండి. దిస్ ఈస్ ద ఫైనల్ కాల్ ఫర్ యూ. త్వరగా మైనింగ్ ఆన్ చేయండి. ఆపేసిన వాళ్ళు ఇంకా మీరు స్టార్ట్ చేయకపోతే ఇంకా మీ ఇష్టం అనేది. ఓకే, ఇప్పుడు మ్యాటర్లోకి వెళ్దాం. ఈ నెల 30th అంటే జూన్ 30వ తారీఖు 2026 ఇంటర్లింక్ కంపెనీ ప్రైవేట్ మెయిన్ నెట్ లాంచ్ అయిపోతుంది. అందరికి కూడా వన్స్ అగైన్ కాంగ్రాచులేషన్స్.